అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో సోమ సురేష్ గారు ఎక్సైజ్ కానిస్టేబుల్. వారు వృత్తిరీత్యా కానిస్టేబుల్గా ఉంటూనే మరి గాయకులుగా కూడా వారు ఎంతో ప్రసిద్ధి చెందుతున్నారు. మరి వారు అసలు గాయకులుగా మారడానికి కారణం ఏంటి, వారి నేపథ్యం ఏంటి, మరి ఈ యొక్క మొదలగు విషయాలన్నీ కూడా వారినే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి. మరి మీరు వృత్తిరీత్యా ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఉంటూ ఈ యొక్క గాయకులుగా కావాలనే యొక్క ప్రోత్సాహం ఎవరి నుండి వచ్చింది మీకు ఇందులో ఇన్స్పిరేషన్ ఎవరు, అలాగే మీ యొక్క నేపథ్యం ఏంటి, ఈ అన్ని విషయాలు కూడా మాతో పంచుకుంటారని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. అందరి ప్రేక్షకులు శ్రేయోభిలాషులకు అందరికీ నా యొక్క నమస్కారం. మాది సాయిపేట గ్రామం, ధర్మసాగరం మండల్, హన్మకొండ జిల్లా. మాది వృత్తిరీత్యా బట్టలు కుట్టే వృత్తి, మేర వృత్తి. అది మాది వాస్తవానికి మా ఫాదర్ది మామ్నూర్ విలేజ్. అక్కడ మా అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడ గ్రామంలో ఎవరు మేర వాళ్ళు లేరని మా అమ్మ వాళ్ళ తండ్రి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఉంచడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ కాలక్రమేణా వాళ్ళు ఈ యొక్క బట్టలు కుట్టే వృత్తి కుట్టుకుంటా వాళ్ళు జీవనోపాధి వాళ్ళ చేసుకుంటూ ఉండేది. ఇక నాకు ఒక అక్క, చెల్లె, తమ్ముడు, నేను. ఇక మమ్మల్ని చదివించడం కొరకు కష్టపడుకుంటా ఇప్పటిదాకా తీసుకొచ్చిండు. కష్టపడుకుంటా మమ్మల్ని అటు చదివించడం, మాకు ఉద్యోగం చేయించడం, బాగా కష్టపడ్డాడు మా తండ్రి గారు. ఇక అందులోటి మాది స్కూల్ ధర్మసాగర్. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ మైబియా పంచదాన్ కాలేజీ, ఐటీఐ కూడా నేను చేశాను. అట్లనే నేను కానిస్టేబుల్గా ఏపీఎస్పీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత 95 బ్యాచ్. అక్కడ నుండి ఇక నేను 96లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు డిప్యూషన్గా రావడం జరిగింది. ఇక వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇక మేము కొనసాగించుకుంటూ వస్తున్నాము ఆ డిపార్ట్మెంట్ సర్వీసు. సో తర్వాత అయితే మా తండ్రి గారికి ఆధ్యాత్మికంగా రాములవారు అంటే చాలా ప్రేమ. దాంతో విలేజ్లో చిన్న మందిరం కట్టేయడం జరిగింది. అది మా సొంత భూమిల్నే ఒక 40 సంవత్సరాల కాంచి మా చిన్నప్పటి నుండి రాములవారు అంటే చాలా ప్రేమ. 40 సంవత్సరాల కాంచెలి ఫస్ట్ చిన్న విగ్రహాలు ఫోటోతోటి రాములవారి కళ్యాణము చేసుకుంటూ వచ్చేది. అట్లా పోయి మళ్ళీ చిన్న విగ్రహాలు కొని అట్లా ఒక 20 సంవత్సరాలు అట్లా చేసుకుంటూ వచ్చినాం. మళ్ళా అదే కాకుండా ఇంకా కొంచెం పెద్దగా కావాలని ఆయన ఉద్దేశంతో, పట్టుదలతోటి విలేజ్లో సాయిపేట గ్రామంలో చిన్న మందిరం కట్టి ప్రతి సంవత్సరం ఒక 50,000 ఖర్చు అవుతుంది. అట్లా ఖర్చు పెట్టుకొని కళ్యాణం చేయించుకుంటూ అందరూ ఊరి వారందరూ వచ్చి కళ్యాణం జరుపుకోవడం మాకు ఎంతో సంతోషం. ఆ దేవుని కృప వల్ల మేము మంచిగానే ఉన్నాం ఇప్పటి వరకు. అదేవిధంగా ఇప్పటికి కూడా గుడి డెవలప్మెంట్ కొరకు కమిటేసి ధ్వజస్తంభం, గోపురం, కొన్ని ఊరి దాతలతోటి ఇంకా కొంచెం డెవలప్ చేద్దాని ఉద్దేశంతో ఈ మధ్యలో ఆ కార్యక్రమంలో కొంచెం నేను కూడా పాల్పంచుకుంటున్నాను. కాలక్రమేణా నాకు ఒకటి ఇష్టం అంటే చిన్నప్పటి నుండి పాటల్లో అన్నా చాలా ఇష్టం, డ్యాన్సింగ్ అన్నా ఇష్టం. ఒక సినిమా ఇండస్ట్రీకి పోవాలి, యాక్ట్ చేయాలి, దాంట్లో పోవాలనేది ఉద్దేశంతో నాకు చిన్నప్పటి నుంచి ఉన్న కళ. కాకపోతే ఏ రూట్ ఒకటి దొరకక, ఇది చేయక నేను అటు పోలేక ఇక ఇది జాబ్ వచ్చింది. దీని కంటిన్యూషన్గా ఉండడం జరిగింది. ఇక అయితే పాటలు పాడడం కూడా చాలా ఇష్టం.
అయితే మాకేందంటే సాక్షి పేపర్లో పాటలు అది రైటింగ్ ఉండేది ఒక పేజీ చివరికి ఒక పేజీ. అయితే అవి అది కటింగ్ పెట్టుకొని పాటలు పాడేది. ఓకే. ఇప్పటికీ కూడా ఇంత కట్ట ఉన్నది ఇంట్లో, పాటల కట్ట మా సాక్షి పేపర్లో ఉన్న కట్ట. అట్లా వస్తుండే అట్లా పాటలు పాడుకుంటా బాగా ఇప్పటికీ కూడా నాకు ఇష్టం. అయితే నాన్నగారు వృత్తిరీత్యా టైలర్ అయినప్పటికీ టైలర్ మిమ్మల్ని మాత్రం చదివించి ఈరోజు ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్గా ఇవాళ ఉన్నారంటే మీ యొక్క తల్లిదండ్రుల కృప, వారి యొక్క కృప, వారి ఆశీర్వాదం మీరు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు. అవునవునండి. దీనికి తోడుగా మీకు కళల పట్ల ఉన్న ఆసక్తితోటి ఇవాళ మీరు ఇంకా రాణిస్తున్నారు. అవును అవును. నిజం చెప్పాలంటే ఇవాళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మానసిక ఒత్తిడితో చాలామంది ఉంటారు. అవునండి. అలాంటిది మీకు ఈ యొక్క కళలు అనేది మానసిక ప్రశాంతతనిస్తుంది. అవును. 10 మందికి మీరు ఒక స్టేజ్ మీద ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు వారు కొట్టే చప్పట్ల ద్వారా ఒక ఆనందాన్ని కూడా మీరు అందులో చూస్తున్నారు. అవునండి. మరి నిజంగా కూడా ఇది చాలా ఇన్స్పిరేషన్ విషయం. ఇంకా మరి మిగతా వారికి కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇంకా కళారంగం వైపు రావాలి అనుకునే వారికి మీరు ఏమైనా చెప్తున్నారా? వారి ఎవరికైతే ఇష్టం ఉంటుందో కళారంగ పాటలు పాడడం కానీ, యాక్టింగ్ కానీ, ఇంకేమైనా ఏవేవి వాళ్ళకి హ్యాబిట్స్ ఉన్నాయో అది కూడా బయటకు వచ్చి మీ ద్వారా వాళ్ళ పేరు తెచ్చుకోవాలని, వాళ్ళ కళని బయటేసుకోవాలని, అట్లా కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఓకే. అలాగే ఇంకా మీరు అంటే ఇప్పుడు మీ యొక్క డ్యూటీ విధి నిర్వహణలో చాలా స్ట్రగుల్స్ ఎన్నో ఉంటాయి. అవునవును ఉంటాయి. చాలా మంచి చెడు కష్టాలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూనే ఇవాళ ఈ స్థాయిలోకి వచ్చారు. అయితే మీకున్న పేరుతో మంచి గాయకులుగా కూడా మీరు ఇవాళ ప్రసిద్ధి చెంది ఉన్నారు. అవును. మరి ఈ యొక్క అనుభూతి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎందుకంటే ఇవాళ మీరు ఎన్నో పాటలు పాడుతున్నారు, చాలామందికి పరిచయం అయ్యారు. ఇప్పుడు ఇవాళ ఇలాంటి స్టూడియోల ద్వారా కూడా మీరు ముందుకు వస్తున్నారు. మరి దీని మీద మీకు ఎలాంటి అనుభూతి కానీ, అంటే మీ యొక్క అభిప్రాయం ఏమిటి? మాకు ఒకటేంటంటే అభిప్రాయం, ఇది ఒక వైపు నుండి మా వృత్తి డ్యూటీ చేసుకుంటూనే ఈ విధంగా పాటలు పాడడం, మేము అందరికీ పరిచయస్తులుగా ఉండటం మాకు సంతృప్తి కలుగుతుంది. మీ ద్వారా ఇంకా మేము ఎక్కువ డెవలప్మెంట్ కావడానికి కొరకు మాకు మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. మా తండ్రి గారి పేరు సోమ వెంకటేశం, మా తల్లి గారి పేరు సోమ చంద్రకళ. ఇక వారి యొక్క ఆశీర్వాదం, ఒక మీ స్టూడియోలకు వచ్చినందుకు మేము మమ్మల్ని ప్రోత్సహించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మా యొక్క కళను కూడా మేము అందరికీ మంచిగా వేయాలనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం. ఓకే. అలాగే మీ కుటుంబం గురించి కూడా చెప్పండి. మా కుటుంబం, మా భార్య పేరు జ్యోతి, మా మేనమా కూతురు, నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. పెద్ద అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వారికి ఒక కూతురు, ఒక కొడుకు. మా చిన్న బిడ్డ వచ్చేసి అమెరికాలో ఉంటారు. అల్లుడు బిడ్డ 2 అమెరికాలో ఉంటారు. చిన్న అబ్బాయి కూడా లండన్లో అతను ఎంఎస్కి వెళ్ళాడు. ఓకే. అలాగే మీరు యూట్యూబ్లో కూడా పాటలు అప్లోడ్ చేస్తూ చాలా మంచి పేరు సంపాదించారు. మరి మన ప్రేక్షకుల కొరకు మీరేమైనా ఒక 2 పాటలు పాడాలి అని కోరుతున్నాం. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, ఎడయకవయ్యా కోనేటి రాయడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా.
చాలా అద్భుతంగా ఉంది. మరి అలాగే ఇంకేమైనా మరొక పాట ఇదే క్రమంలో మీరు ఇంకా ఈ యొక్క పండుగ విశిష్టతను గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఉగాది పండుగ అంటే అందరి ఇళ్ళలో మంచి సరదా అయిన పండుగ. ఇది మన తెలుగు నాట చాలా మంచి పండుగ. ఒగరు, పులుపు, చేదు, కారం, షడ్రుచులు కలిగిన మంచి పండుగ ఇది. ఈ యొక్క పండుగను అందరూ ముఖ్యంగా మంచిగా పిల్ల పాపలతోటి జరుపుకోవాలని కోరుకుంటాను. ఓకే, చాలా చక్కగా వివరించారు. మరి ఇప్పుడు యువత అంతా కూడా చెడు దారులు బట్టి చెడు వ్యసనాలకు లోనవుతున్నారు కదా, మరి వారికి మీరేమైనా సందేశం ఇస్తారా? అవును, ఇస్తానండి. ఇప్పటి యువత చాలా వాళ్ళు చెడు అలవాట్లు అనేది అలవాటు చేసుకోకుండా ఫోన్లతోటి కూడా కొంచెం చెడు వ్యసనం ఉన్నది. అది ఎంతవరకు వాడాలో అంతవరకు ఉపయోగించి వాడాలి. మంచిగా చదువుకోవాలి. ఒక ఏం అనేది పెట్టుకోవాలి. మంచిగా చదువుకొని ముందుకు వెళ్ళాలి. ముందు భవిష్యత్తు తరాలు బాగుండాలంటే యువతే చాలా ముఖ్యం. వాళ్ళు సీరియస్గా మంచిగా చదువుకొని చెడు అలవాట్లకు పోకుండా మంచి సమాజానికి ఉపయోగపడేటట్లు భారత పౌరునిగా ఉన్నత శిఖరాలకు పోయి నిలవాలని కోరుకుంటున్నాను నేను. మరి చాలా చక్కటి విషయాలు మాకు వివరించారు. మరి అలాగే ఇంకా ముందు మీరు పాటల్లో ఇంకా ఎంతో ప్రసిద్ధిగాంచాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇంతటితో ఈ యొక్క కార్యక్రమం ముగిసింది. మరి మరొక వారం మరొక విశిష్ట అతిథితో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు.